జాతీయ అధ్యక్షుడు నిరంతరం బీసీ అభ్యర్థి నుంచి పోరాటం చేస్తున్నారు శ్రీవాసు గారు, గౌరవనీయులు హైదరాబాద్ లో ఒక మంచి సంఘ సేవకులుగా ఉండి ఆంధ్ర నాయకులు ఆంధ్ర ప్రభుత్వం వీళ్ళ చేతులకు అధికారం వస్తే ఇక మనం బతుకు హైదరాబాద్ కష్టం అని చెప్పి ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా బలహీన వర్గాల గురించి ఉంటా అని చెప్పి అది పోరాటం చేసి ఈరోజు ప్రతి ప్రోగ్రాంతో సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీశైలరావు గారికి, గౌరవనీయులు మరి జేఏసీ వర్కింగ్ చైర్మన్ గా ఉంటూ అందరినీ సమైక్యం చేస్తున్నటువంటి పెద్దలు మల్లిచారి గారు, మరి జేఏసీ కో చైర్మన్ గా ఇక్కడ ఏ కార్యక్రమం ఎవరు పెట్టినా ఆ బీసీ పేరు ఒక అబ్బాయి అయితే దాన్ని బాధ్యతగా తీసుకొని మరి ముందు నడిపిస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ మన కృష్ణ గారికి, మరియు సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరంతరం పొడుగు బలిగిన శేఖర్ సాగర్ గారికి, మరియు శ్రీవత్స సంఘం సదానందమన్న గారికి, మా వెంకటేష్ గారికి, తర్వాత జగన్నాథన్ గారికి, మహిళా నాయకురాలు కరుణ గారికి, ఇంకా మా డాక్టర్ చెన్నయ్య గారికి, స్కీమ్లో చైర్మన్ వెంకటయ్య గారికి, రాజా గారికి, ఎంటీఆర్ కంపెనీ అధ్యక్షుడు రాజయ్య గారికి, మయూర వెంకటేశ్వర కంపెనీ అధ్యక్షుడు సంతోష్ గారికి, జనార్దన్ గారికి, ఇంకా మిగతా ప్రజలకు అందరికి పేరు పేరు నమస్కారం. దయచేసి మరి మీడియా ద్వారా నేను బీసీ సంఘాలకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తా ఉన్నా, ఇది పేరు బట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇది జాతీయ స్థాయిలో అనేక మంది అనేక రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతారు. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రతి నెలలో 3 ప్రోగ్రాం చేస్తుంటుంది సంఘం. మరి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఆ బాధ్యత కూడా మనం తెలంగాణ తీసుకోవాలని చెప్పి మరి తెలంగాణనే బాధ్యత తీసుకొని అన్ని బీసీ సంఘాలను, దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులను అందరినీ అక్కడ ఆహ్వానించి మరి బెంగళూరులో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కొంత సాయం చేసి ప్రముఖులందరూ హాజరై మరి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసి దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గానికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి వారికి చట్టసభలలో సరైనటువంటి న్యాయం లేదు, ఉద్యోగాలలో సరిగ్గా న్యాయం లేదు. ఏ చూసినా ఉద్యోగాలు చూసినా అగ్రస్థానంలో జనాభా, కానీ ఉద్యోగాల్లో చిన్న అందరికన్నా కిందిస్తాయి. ఫైనాన్షియల్గా చూస్తే ఆర్థికంగా కూడా అందరికన్నా కిందిస్తాయి. ఇండస్ట్రీస్ చూస్తే చాలా నామమాత్రంగా 1,00,000 కోట్ల కాంట్రాక్టు ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి పోతే ఒక్కడు కూడా బీసీ సంబంధించిన ఒక చిన్న కాంట్రాక్ట్ అంటే ఆర్థిక వనరుల కన్నా, యూనివర్సిటీల కన్నా, పెద్ద పెద్ద మాల్స్ కన్నా, థియేటర్స్ కన్నా, ఆర్థిక మూలాలన్నీ కూడా అల్ప సంఖ్య గల చెట్లకి వెళ్ళి అధిక సంఖ్య జనాభా వాళ్ళు చేతులు బోజ్జోలో పట్టుకొని అడుగుతున్నట్లున్నామని. అంటే పరిపాలన ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఎవరే కానీ మాకు కూడా కొంత కావాలి అనుకుంటుంది, కానీ లాస్ట్కు చట్టసభలలో పక్కన పెడదాం. కనీసం స్థానిక సంస్థలలోనైనా తెలియజేస్తామంటే అది కూడా 42% అని చెప్పి ఉన్నది పోయింది, లాస్ట్ 15% వచ్చేసింది. అంటే కొండనాలకి మందు పెట్టి ఉండడానికి గూడిపోయినట్టు ఉన్నామండి. ఇన్నేళ్ళు చేసిన కాడికి ఉంది అంటే వాళ్ళు ముందు పోతలేదు చేస్తుంది. ఇలా దక్షిణ భారతదేశంలో కొంత చైతన్యం ఉంది. మీరు చూడండి, కేరళలో చూడండి ఎవరు ముఖ్యమంత్రి లేక ఓబీసీలో కేరళలో ముఖ్యమంత్రి. కర్ణాటకలో చూడండి ఎవరైనా కూడా కర్ణాటకలో ఓబీసీలో ముఖ్యమంత్రి అవుతారు. గోవాలో చూడండి, తర్వాత అనేక రాష్ట్రాలు కర్ణాటక, గోవా అనే రాష్ట్రాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం ఇక్కడ ఆర్థికంగా చదువుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం రిజర్వేషన్లు, ఉద్యోగాలు రిజర్వేషన్లు, కనీసం స్థానిక సంస్థలలో వస్తే గౌరవాన్ని దక్కుతుంది అనుకుంటే కనీసం కానీ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ దక్కించాలి. అంటే ఇంత సంఖ్య ఉన్నా ఎందుకు చైతన్యవంతులను కార్యట్లేదు, చదువుకోనియట్లేదు, ఆర్థికంగా ఎదగనియట్లేదు. ఎవడైనా ఆర్థికంగా ఎదుగుతున్నా అంటే ఆర్థికంగా ఎదిగితే వ్యక్తులు కానీ ఆ కులాన్ని కానీ ఆ జాతులు కానీ నిర్వీర్యం చేసేసి వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తాము. అంటే పాలకులు రాజు మంచివాడితే ప్రజలందరూ మంచి ఉంటుంది. ఇక్కడ వ్యవస్థ అనేది తయారైపోయింది కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మేమున్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు కనీసం
హాస్టల్స్ లో ఏర్పాటు చేసుకున్నాం, ఈ హాస్టల్స్ తర్వాత గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఆత్మగౌరవ భావాలు ఇప్పించుకున్నాం. చిన్న చిన్న వృత్తులకు యాదవులకు గొర్రెలు ఇవ్వడం, గౌడ్లకు వైన్ షాపులు ఇవ్వడం, విషయ బ్రాహ్మణులకు రకరకాలు ఎంతో చేసుకోగలిగింది. కానీ రాను ఏమైపోతుందంటే మరి ఇచ్చిన అంతకన్నా ఎక్కువ ఇస్తామని హామీ ఇస్తూ చేయట్లేదు. కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కలిసికట్టుగా తన హక్కుల గురించి పోరాటం చేసినప్పుడు మాత్రమే సాధించుకోగలుగుతారు. కనుక దయచేసి మరి ఈ సెమినార్కు ఆల్ ఇండియా సదస్సుకు వచ్చి దేశంలో ఏ స్థితిగతులు ఉన్నాయి, దేశంలో స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరాలైనా 80 సంవత్సరాలుగా వస్తున్నా ఎందుకు మనకు చిన్న అభివృద్ధి శాఖ లేదు, బడ్జెట్ ఎందుకు కేటాయింపు లేదు, ఉద్యోగాల్లో ఎందుకు రిజర్వేషన్ లేదు, ప్రమోషన్లో ఎందుకు రిజర్వేషన్ లేదు, ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది, ఎక్కడ లోపం ఉంది, పాలక లోపమా మన ప్రజల లోపమా? మరి ప్రజల లోపం అయితే మనం ఏం చేయాలి, పాలక లోపం అయితే మనం ఏం చేయాలి, దృష్టి పెట్టాల్సిన అవసరం. ఒక నాయకుడు ఎందుకు ఏం చేస్తున్నారంటే వాడు ఏదో ఏదో ముద్ద వేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలో ఏముంటుందంటే కుక్కని చంపాలంటే అదే పిచ్చి లేచినా కుక్క అనేస్తారు. అలాగే అందరూ కుక్కలు పట్టిస్తారు, మున్సిపాలిటీ ఇంట్లో పట్టిస్తారు. అదే పిచ్చి లేచినాక చెప్పలేవు ఎందుకని చెప్పేసి అంటే ఒక ముద్ర వేసి చంపేస్తాం. అంటే రాజకీయం కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అదే దమ్ము ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది, వీడు ఎక్కడ పోతున్నాడేమో ఒక ముద్ర వేయాలి, ముద్ర వేసి ఆయన్ని అన్న దొరకాలి. అలాంటివి జరుగుతా ఉంది. కనుక దీన్ని ఈ రోజుల్లో ఎన్నో రోజులు జరిగిపోయింది, కానీ ఇక ముందు రోజుల్లో జరగడానికి అవకాశం లేదు. సంఘాలు యాక్టివేట్ అయినాయి, అందరూ యాక్టివేట్ అయ్యారు. కనుక ఒక కులానికి పరిమితం కాకుండా అదే మనందరం ఒకటే అనేటువంటి భావంతో కలిసికట్టుగా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అందరు ఎదిగినట్లయితే రాజకీయంగా గౌరవం దక్కితేనే రాజకీయంగా స్థానం అంటే గౌరవం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా అంబానీ గారికి తర్వాత టాటా గారికి బిర్లా గారికి మస్తుపై ఎవరు లెక్క చేయడు. సర్పంచ్ అంటే వాడు ఊర్లో పోటీ చోట సర్పంచ్కున్న గౌరవం ఎవరికి ఉండదు, ఎమ్మెల్యేకున్న గౌరవం ఎవరికి ఉండదు, మంత్రులున్న గౌరవం ఎవరికి ఉండదు. కనుక అధికారంలో ఉండడమే ప్రధాన ఎజెండా పెట్టుకోవాలి. అందరూ కూడా అధికారంలో ఉంటేనే ఆ కులానికి ఆ జాతికి గౌరవం ఉంటుంది. లేకపోతే కోటీశ్వరుడైనా గవర్నమెంట్ పని ఏం చేయాలి, ఎమ్మెల్యే చదువుకోవాలి, వ్యవసాయ భూముల పనిచేస్తే స్థానిక పోవాలి. ఇవాళ మనం చూస్తున్నాం భూముల పనిచేస్తే పోతే ఏం చేస్తారు, 30% ఇస్తామని అడుగుతున్నారు. 30% భూమి గుంజుకొని ఇస్తారు. వాళ్ళేమో రాజులు, వాళ్ళ పంచాయతీ ఎంతో మనం రౌడీలము, గుండాలము, లేకపోతే మనకు రకరకాలుగా వెలుపుతూ వేస్తారు. అంటే అది ఎక్కడ జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. ఇక బహిరంగంగా మీరు ఎవరినో చిన్నపిల్లలు హైదరాబాద్ లో వాళ్ళే భూములను సృష్టిస్తారు, పంచాయతీ సృష్టించి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర కొట్టలు చేస్తున్నారు. సరిగ్గా రెవెన్యూ బాధ్యతలు అప్పచెప్పి భూముల పంచాయతీ తెంపిన వ్యక్తిని భూముల పంచాయతీ తెంపిటోడు ఏం చేస్తున్నా అంటే సంపాదించిన మంత్రి భూమి పంచాయతీ పోతే బయట 30% రాసి లేకపోతే లేదు. ఇలా 1000 ఎకరాల భూమిని ప్రొవిషన్లో పెట్టింది. 1000 ఎకరాల భూమి 1000 ఎకరాల భూమి ప్రొవిషన్లో పెట్టి ఎవడైనా సార్ నాకు అంత సక్రమంగా ఉంది నా ప్రొవిషన్లకి తీసేయనగానే లేని గెలుపుతున్నారు. 50 ఎకరాలు ఉంది, 50, 30, 100 ఎకరాలు ఉందంటే నాకు 30% భూమి ఇస్తేనే నీ ప్రొవిషన్ తీసేస్తా, లేకపోతే లేవు, వస్తావా వస్తావా ఈ ఇష్టం నిర్ణయించుకో. లేదు ఇంకా పోతే 100 కోట్లు ఇస్తావా, 500 కోట్లు ఇస్తావా, ఎందుకంటే 5,000, 10,000 అంటే పెద్ద 5 లక్షలు 10,000 ఎక్కువ అయిపోయి ఇలా 100 కోట్లు. ఎవరైనా పేపర్ల టీవీ ద్వారా వచ్చి లేదు అని చెప్తే ఆధారాలతో సహా నేను నిరూపిస్తా, ఆధారాలతో సహా నేను పెట్టబెడతా. ఈయనకు 100 కోట్లు అడిగారు, ఈయనకు 100 ఎకరాలు అంటే 30 ఎకరాలు అడుగుతున్నాను చెప్తాం, గ్యారంటీ. సమావేశంలో మరియు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు, అలాగే బీసీ నాయకుడు శ్రీశైలం యాదవ్ గారు, మిగతా వేదిక వచ్చినటువంటి బీసీ నాయకులారా, సోదర సోదరులు, చాలా సంతోషం. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని రాష్ట్రాల్లో జాతీయ సదస్సులు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నేను వారిని మనసారా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే బీసీల కోసము,
శ్రద్ధతోటి వాళ్ళ సమస్యలు రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర స్థాయిలో అనేకమైన ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ దేశ స్థాయిలో కూడా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల యొక్క సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు. ఇప్పుడే మిత్రులు తెలియజేసినారు, రిజర్వేషన్ల విషయంలో ఏదైతే మనం అడుగుతున్నామో లేక డిమాండ్ చేస్తున్నామో అది మనకు సముచితమైంది, న్యాయమైంది. కానీ అది అడుగుతూ ఇచ్చేది కాదు, అది మన హక్కుగా మనం భావించి మనం పోరాటం చేయడమే దానికి ధ్యేయమని. ఇప్పుడు రాబోయే మన సెప్టెంబర్ ఆగస్టు 7లో బెంగళూరులో సమావేశం పెట్టారు. అలానే పంజాబ్లో వచ్చి పంజాబ్లో కూడా సదస్సు పెట్టారు. కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించాను. మహారాష్ట్రకి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి ఆయన వచ్చినాడు. గోవాకి వెళ్ళి గోవాలో కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పిలిచినాడు. ఆ విధంగా కర్ణాటకలో కూడా కర్ణాటక వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన ఆహ్వానించడం చాలా సంతోషమైన విషయమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయడం, ఆయన చెప్పిన 3-4 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర జరుగుతున్నది అని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్పారు. నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, సమాజంలో అసమానత ఉన్నంత వరకు అస్పృశ్యత ఉన్నంత వరకు, సమానమైన అవకాశాలు లభించినంత వరకు రిజర్వేషన్ ఉండి తీరుతాయని నేను మీకు సభాముఖంగా అందులో రిజర్వేషన్ల విషయంలో మనం ఎంత శాతం రిజర్వేషన్, ఉదాహరణగా ఇప్పుడు బీసీలకు చాలా ముఖ్యమైనది రాజకీయ రిజర్వేషన్. రాజకీయ రిజర్వేషన్ విషయంలో జాతీయ పార్టీలో ఒక ఆలోచన రావాల్సి వస్తుంది. అందుకనే ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో చేయాలి. జాతీయ స్థాయిలో ఎంత ఉద్యమం తీవ్రతరమైతే జాతీయ పార్టీలు ఆలోచించాలి. జాతీయ పార్టీలు ఆలోచిస్తే అప్పుడు తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా బీసీలకు న్యాయం చేయాలని అందరూ కూడా మనసారా కోరుకుంటాం. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న పెద్దలు కుందారం గణేశ్చారి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అన్న తెలంగాణ సకల జనుల ఉద్యమానికి నాంది పలికినటువంటి నాయకుడు, మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మన బహుజనుల బాహుబలి మొన్ననే హైదరాబాద్లో ఒక్క దెబ్బకు 2 పీటలు రాలినట్టు ఆధిపత్య కులాలను ఓడించి హైదరాబాదు అడ్డ మా బీసీల గడ్డ అని చెప్పి నిరూపించినటువంటి అన్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా బీసీ జేఏసీ కో చైర్మన్ సగర ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న శేఖర్ సాగర్ గారు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటిపండు విక్రమ్ గౌడ్ గారు, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మ గారు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కౌల జగన్నాథన్ గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగా శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి తారకేశ్వరి గారు, అదేవిధంగా పూలి లక్ష్మణ్ గారు, ఆర్టీసీ వెంకటేష్ గౌడ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ ఉన్నారు. అన్యదా భావించవద్దు. బీసీ సంఘాల నాయకులు
గౌరవ మీడియా సోదరులు, పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఇప్పటిదాకా మా సోదరులు మాట్లాడారు. ఆగస్టు 7 చరిత్రలో బీసీల జీవితాల్లో వెలుగులు రావడానికి ప్రధాన కారణమైనటువంటి రోజు ఆగస్టు 7. అందుకనే ఆగస్టు 7ను మా బీసీలకు పర్వదినంగా భావిస్తాం, మా బీసీలకు పవిత్ర దినంగా భావిస్తున్నాం. దేశంలో కోట్లాది మంది బీసీలకు విద్య లేదు, విజ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, రాజకీయం లేదు, ఆర్థికం లేదు, ఏది లేకుండా ఈ దేశంలో పౌరులుగా ఉన్నప్పటికీ రెండో శ్రేణి పౌరులుగా మమ్మల్ని చూశారు. మీ దేశంలో జన్మించినందుకు మాకు రావాల్సినటువంటి అన్ని హక్కులు హరించబడ్డాయి. కాబట్టి బిపి మండల్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిపి బిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ వారు దేశవ్యాప్తంగా పర్యటించి బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాతలు మారాలంటే 42 సిఫార్సులు నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నా. ఈ 42 సిఫార్సు అమలు చేస్తే దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి బిపి మండల్ గారు మండల్ కమిషన్ సిఫార్సులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టి అమలు చేయకపోతే ఆ రోజు విపి సింగ్, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి విపి సింగ్ గారు మండల్ కమిషన్ దుమ్ము దులిపి మొదటిసారిగా బీసీలకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ప్రకటించిన రోజు ఆగస్టు 7. ఆ ఆగస్టు 7 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ జాతీయ ఓబీసీ మహాసభను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏపీ నుంచి యూపీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం దేశమంతా, భారతదేశమంతా చుట్టి రావడానికి, భారతదేశమంతా దేశంలోని 80 కోట్ల మంది బీసీలను కదిలించడానికి ఇవాళ ఈ జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ చెరో బెంగళూరు ఆగస్టు 7 జాతీయ ఓబీసీ మహాసభను ఉద్దేశించి విద్యార్థులకు కానీ, యువకులకు కానీ ఒకటే సందేశం: మనము విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక పరంగా ఎంతో మోసపోతున్నాము, ఎంతో అణచివేతకు గురవుతున్నాం. ఒక్కసారి మేల్కోండి. విద్య చదువుకుందామనంటే బీసీలకి బిచ్చం వేసినట్టు కట్ ఆఫ్ ర్యాంకులు పెట్టి మేము రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పేశారని విద్యార్థులు రియంబర్స్మెంట్ల గురించి రోడ్లెక్కి సర్టిఫికేట్లు తీసుకోవాలంటే డబ్బులు లేక బంగారాలు తాకట్టు పెట్టి ఈ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఇవ్వక ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలలో ప్రమోషన్ రిజర్వేషన్ లేక ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా దమ్మున్న లీడర్ అయినా పర్వాలేదు, ఓబీసీ అయితే చాలు, ఏ విధంగా అయినని కత్తెర పెట్టాలి, ఏ విధంగా అయినా ఎదవకుండా చేయాలని చెప్పేసి ఆ విధంగా అణచివేత గురవుతున్నారు. ఇక సామాజిక పరంగా ఇందాకనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సగర సంఘానికి సంబంధించిన వ్యక్తి పైన ఏ విధంగా ఒక అగ్రకుల వ్యక్తులు వెనుకెంబడి ఎమ్మెల్యేలు ఇంకా స్థానిక నాయకులు కలిసి 22 ఏళ్ల తర్వాత ఇది అవతరింగ్ కూడా పోతుందని చెప్పేసి అక్కడ భూమి లాక్కొని పోతే, బిడ్డ మా వాళ్ళ భూమి లాక్కుంటే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి వందలాది మంది తీసుకొని మొన్న ఎంఆర్ఓ గారిని, నువ్వు సీఎంకి చుట్టం ఉండొచ్చు, ఇంకొకరికైనా చుట్టం ఉండొచ్చు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాము. ఆల్రెడీ అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ అంతకుముందు ఏం జరిగిందో అది మర్చిపోయినట్టు, ఆ శిల ఇంకా ఉన్నదని చెప్పేసి వాళ్ళకి ధమ్కీలిచ్చి వచ్చి మా వాళ్ళకి న్యాయం జరగాల్సిందని కొట్లాడు. అంటే నిరంతరం కొట్లాటకి
నిరంతరం ఇంకా మనం కొట్లాడుతూనే ఉన్న పరిస్థితి వచ్చింది. అందుకే విద్యార్థులు యువకులు ఒక్కసారి మొన్న జరిగిన ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమాన్ని తీసుకోండి. ఎంత పెద్ద మునగాడైనా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఉద్యమం బలంగా ఉంటే మెడలు వచ్చాల్సిందే. మనమే మన గురించి పాలన ఉన్నది తప్ప వాళ్ళేదో మనకి బిచ్చం వేస్తే మనం ఉండే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితి రాజ్యాంగ హక్కు, ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఏం వాటా రావాల్సిందో ఆ వాటా ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా కొట్లాడాల్సిందే. కొట్లాట కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు యువకులు మాత్రం ఒక ఫోన్ ఉంది మన దగ్గర, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఉద్యమం చేస్తే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులందరూ కూడా మెడలు వచ్చాల్సిందే, మనకు రావాల్సిన వాటా కోటా ఇవ్వాల్సిందే. కాబట్టి చెలో బెంగళూరు ఆగస్టు 7న జరగబోయే ఈ జాతీయ ఓబీసీ మహాసభకు భారీ స్థాయిలో విద్యార్థులు గాని యువకులు గాని తరలి వచ్చి అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఒక 4 గంటలు మన సమయం కేటాయిస్తే అక్కడ ఇచ్చేటువంటి సందేశం మీరు కొన్ని లక్షలాది మందికి ఆ భావవ్యాప్తి చేయగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఓబీసీలకు ఏ విధంగా న్యాయం చేసుకోవాలి అని ఒక పెన్నుతోనో ఒక ఓటుతోనో అని మీరే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు అందరూ తరలి కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అత్యంత మహారాజులు అందరూ కూడా ఒకసారి గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీలో అందరూ ఒక ముఖ్యమంత్రి మంత్రి స్థాయిలో ఉండేటువంటి దమ్మున్న లీడర్లు కాబట్టి వాళ్ళు ఇచ్చే సందేశాలను కూడా మనం అందరం వినాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.